ఓం నమో వెంకటేశాయ. ఈ మంత్రం కోట్ల మంది భక్తుల నమ్మకం. మనకి తెలిసిన తిరుమల వేరు, చరిత్ర పొరల్లో దాగున్న తిరుమల రహస్యాలు వేరు. వెంకటేశ్వర స్వామి ఆలయం అద్భుతాలకి నిలయం. అయితే ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు కేవలం భక్తితో ముడిపడినవి కావు. టీటీడీ అధికారిక రికార్డుల్లో, అర్చకుల డైరీల్లో స్వయంగా రికార్డైన నేటికీ అంతుచిక్కని మిస్టరీలు. ఈరోజు మనం తిరుమల చరిత్రలో డాక్యుమెంట్ అయిన 7 షాకింగ్ అద్భుతాల గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 5వది 7వది స్వామివారి మహిమను స్వయంగా తెలియజేస్తాయి. ఇది 1950ల మధ్యకాలం, ఆధునిక సెక్యూరిటీ లేని రోజులు. టీటీడీ సిబ్బంది డైరీలో రికార్డైన ఒక సంఘటన ప్రకారం ఆనంద నిలయంపై మరియు ధ్వజస్తంభం చుట్టూ రాత్రి వేళల్లో ఒక అసాధారణమైన కాంతి కనిపించింది. ఆ కాంతి ఏ లైటింగ్ వల్లనో మరి ఏ ఇతర కారణాల వల్లనో రాలేదని అప్పటి ఆలయ అధికారులు నిర్ధారించారు. ఆ లైట్స్ వాటంతట అవిగా వచ్చాయని, అవి ఆకాశం నుండి దిగివచ్చినట్టు ఉన్నాయని రిపోర్ట్స్లో పేర్కొన్నారు. ఇది స్వామివారి దివ్యశక్తికి నిదర్శనంగా టీటీడీ చరిత్ర పుస్తకాల్లో నేటికీ నిలిచిపోయింది. శ్రీవారి మూల విరాట్కి అలంకరించే తిరునామం భక్తులకి మొదటి దర్శనం. అయితే కొన్ని అసాధారణ సందర్భాలలో అర్చకులు నామం అలంకరించిన కొద్ది సమయానికే నామం రంగులో, ఆకృతిలో మార్పు వచ్చేది. కొన్నిసార్లు ఏకంగా రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చింది. అర్చకులు తమ కైంకర్యాల డైరీలో ఈ అద్భుతాన్ని తిరునామలీలగా నమోదు చేశారు. అసలు అంత పెద్ద మార్పు ఆ మూల విరాట్పై ఎలా జరిగింది? దీనికి ఎవరికీ సమాధానం లేదు. ప్రతిరోజు ఉదయం సుప్రభాతం 3 గంటల నుండి స్వామివారిని మేల్కొలిపే ఆచారం ఉంది. అయితే కొన్ని పాత నివేదికల ప్రకారం సుప్రభాత సేవ మొదలవక ముందే ఆలయం లోపల నుండి ఒక పెద్ద గంట శబ్దం స్పష్టంగా వినిపించేది. ఆ సమయంలో ఆలయం తలుపులు మూసి ఉంటాయి, లోపల ఎవ్వరూ ఉండరు. అయినప్పటికీ ఆ గంట మోగేది. ఎవ్వరూ మోగించని ఆ గంట శబ్దం దైవశక్తిగా నేటికీ ఒక రహస్యమే. తిరుమలలోని ఆభరణాల తనిఖీ విభాగం యొక్క పాత అకౌంటింగ్ లెడ్జర్లలో ఈ విషయం రికార్డ్ అయి ఉంది. శ్రీవారికి అలంకరించిన ఆభరణాలు రాత్రి తనిఖీ చేసిన బరువు కొలతలలోనూ, మరుసటి రోజు తనిఖీ చేసిన బరువు కొలతలలోనూ తేడా వచ్చింది. కానీ ఈ ఆభరణాలకి ఎలాంటి నష్టం జరగలేదు, దొంగతనం కూడా జరగలేదు. తిరిగి మళ్ళీ ఆ ఆభరణాల కొలతలు యథాస్థితికి వచ్చాయి. ఆ రోజున అధికారులు ఈ మార్పును అద్భుత శక్తిగా మాత్రమే పేర్కొన్నారు. ఇది పాతకాలంలో రికార్డైన ఒక సెక్యూరిటీ నివేదిక. ఒక భక్తుడు ఆలయంలోకి ప్రవేశించి ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఆలయం మొత్తం పరిసర ప్రాంతాలు వెతికారు, కానీ ఫలితం దొరకలేదు. అప్పటి సెక్యూరిటీ మరియు పోలీస్ రికార్డుల్లో ఈ అంశం నమోదైంది. సరిగ్గా 3 రోజుల తర్వాత ఆ భక్తుడు ఆలయం బయట కనిపించాడు. ఆ 3 రోజులు ఎక్కడ ఉన్నాడో, ఏం జరిగిందో అతడు చెప్పలేకపోయాడు. ఇది కేవలం స్వామివారి లీల మాత్రమే. ఇది టెక్నాలజీ పెరిగాక జరిగిన మిస్టరీ. శ్రీవారి హుండీ అత్యంత కట్టుదిట్టమైన సీసీటీవీ నిఘాలో ఉంటుంది. ఒకసారి సెక్యూరిటీ వింగ్ ఫుటేజ్ని చెక్ చేస్తుండగా హుండీ దగ్గర ఒక అసాధారణమైన కదలిక, ఒక నీడ లాంటిది రికార్డ్ అయింది. ఆ టైంలో అక్కడ ఎవ్వరూ లేరు, లోపలికి ఎవరూ రాలేదు. టీటీడీ ఆ రూపం ఎవరిది అనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్న. చివరిగా అత్యంత పవిత్రమైన అనుభూతి. అర్చనలు, ఏకాంత సేవలు జరుగుతున్నప్పుడు ఆలయం లోపల పూజకి ఉపయోగించని ఒక అద్భుతమైన దివ్యమైన పరిమళం వ్యాపించేది. వారు ఈ సుగంధాన్ని స్వయంగా స్వామివారి అపూర్వ పరిమళంగా మాత్రమే అభివర్ణించగలిగారు. ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందో ఎవరిది కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ 7 సంఘటనలు కేవలం తిరుమల ఒక దేవాలయం కాదని, అది అద్భుతాలకు నిరంతరం జరిగే ఒక దివ్యలోకమని నిరూపిస్తున్నాయి. ఈ మిస్టరీలన్నీ
శ్రీవారి లీలకి మన నమ్మకానికి సాక్ష్యాలు. మీకు ఈ 7 అద్భుతాలలో ఎక్కువ ఏది ఆశ్చర్యంగా అనిపించింది? కింద కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి స్టోరీతో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.